పెద్దల ఫోటోలు, చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు కూడాను వాకిలికి ఎదురుగా పెట్టవద్దు. అది కూడాను తప్పనిసరిగా కొంతమంది పూజా మందిరంలో పెడుతూ ఉంటారమ్మా. పూజా మందిరం అంటే ఓకే, భక్తి భావన మంచిదే, కాదని చెప్పను. కానీ మానవులు దేవతలు అనేది ఒక తేడా ఉంది కాబట్టి దేవతని దేవతలాగా చూడాలి, మానవుల్ని. ఇప్పుడు బ్రతుకున్నప్పుడు మాత్రం తల్లిదండ్రులకు అన్నం పెట్టడు, చనిపోయిన తర్వాత మాత్రం తీసుకెళ్ళి పెద్ద లైట్లు పెట్టేసి దానికి ఒక దండ వేసి రోజు అగరబత్తిలు వెలిగించి దండం పెడుతూ ఉంటాడు. బ్రతుకున్నప్పుడు అన్నం పెడితే చనిపోయిన తర్వాత ఫోటో కూడా అక్కర్లా, ఈ మనసులోనే ఉంటారు కదా. కాబట్టి అట్లాంటివి ఈ మానవుల ఫోటోలు దేవతా స్థానాల్లో పెట్టడం కూడా తగదు. అలాగే చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు ఇంటికి ఎదురుగా, ద్వారానికి ఎదురుగా ఎక్కడా పెట్టకూడదు, ద్వారాల పైన కూడా పెట్టకూడదు తప్పనిసరిగా. ఇప్పుడు మన సింహద్వారానికి ఎదురుగా ఇంకొక డోర్ ఉంటుందమ్మా, దాని మీద పెడుతుంటారు కొంతమంది, అలా కూడా వాటి మీద కూడా పెట్టకూడదు. వాళ్ళకు ఒక స్థానం అనేటువంటిది దక్షిణ దిశ ఏదైతే ఉంటుందో ఆ దక్షిణ దిశలో మాత్రమే చనిపోయినటువంటి వారి పటాలు పెట్టాలి. యమస్థానం అంటుంది దాన్ని. కాబట్టి అక్కడ మాత్రమే వాళ్ళ పటాలు పెట్టాలి.